హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వని వంటిల్లు. ఈరోజు వని వంటిల్లో నిప్పట్టు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇవి 10 రోజుల వరకు నిల్వ ఉంటాయి. చాలా క్రంచీగా, చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: ఇలా 2 కప్పులు బియ్యం పిండి తీసుకోండి. అదేవిధంగా 2 కప్పులు బియ్యం పిండికి 1/2 కప్పు శనగపిండి, అదేవిధంగా టేస్ట్కి తగినంత సాల్ట్, పుట్నాల పప్పుని 1/4 కప్పు తీసుకోండి. అదేవిధంగా పల్లీలు కొద్దిగా వేయించేసి పైన పొట్టంతా తీసేసుకుని ఇలా గ్రైండర్లో కచ్చాపచ్చాగా చేసుకుని పెట్టుకోండి 1 కప్పు. అదేవిధంగా 1 టీ స్పూను జీలకర్ర, 3 టేబుల్ స్పూన్స్ నువ్వులు, 1 టీ స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్ట్, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర. మీ స్పైస్ని బట్టి కారం తీసుకోండి. నేను 1 టీ స్పూన్ కారం తీసుకున్నాను. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఈ బియ్యం పిండిలో ఈ శనగపిండిని కూడా వేసేసుకోవాలి. అదేవిధంగా ఈ పప్పులు, పల్లీలు, పుట్నాలు, కారము, జీలకర్ర, ఈ కరివేపాకు మాత్రం కొద్దిగా సన్నగా తుంచి వేసేసుకోండి. ఈ విధంగా తుంచేసి వేసుకోండి. ఈ మసాలాలన్నీ కూడా వేసేసుకుని ఒక్కసారి పిండి మొత్తానికి కలిసేలా కలుపుకోండి. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్నాక మీ టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసుకోండి. ఇప్పుడు వాటర్తో గట్టి ముద్దలాగా కలుపుకోవాలి. ఒక స్పూను బాగా కాసిన ఆయిల్ కానీ 1 స్పూన్ నెయ్యి కానీ వేసుకుని కలుపుకోండి. కొంచెం క్రంచీగా చాలా బాగుంటాయి. నేను ఇట్లా 1 స్పూను నెయ్యిని వాడుతున్నాను. మీరు నెయ్యి కానీ, బటర్ కానీ, ఆయిల్ కానీ ఏదైనా వాడుకోవచ్చు. ఇలా వేయటం వల్ల కొంచెం క్రంచీగా, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇది కూడా పిండికంతా చక్కగా కలిసేలా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం గట్టి ముద్దలాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇలా సాఫ్ట్ డౌ లాగా మనం కలిపేసుకున్నాం. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసేసుకుని మనం ఈ ఫ్రై చేసుకోవడానికి కావాల్సినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యే లోపల మనం వీటిని చెక్కల్లాగా చేసుకుందాం. ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకోండి. ఇట్లా ప్లాస్టిక్ కవర్ ఒకటి తీసుకుని అడుగున కొంచెం ఆయిల్ రాయండి. ఇప్పుడు మీకు కొంచెం పెద్ద సైజు కావాలి అనుకుంటే కొంచెం పెద్దవి, కొంచెం చిన్న సైజు కావాలంటే కొంచెం చిన్న ఉండలుగా తీసుకోండి. ఈ సైజు ఉండలు అయితే మనకు కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు ఈ ఉండని ఈ ప్లాస్టిక్ కవర్ మీద పెట్టేసేసి పల్సగా చెక్కలాగా ఒత్తుకోవాలన్నమాట. పల్సగా ఒత్తుకోవటం వల్ల నూనెలో త్వరగా ఫ్రై అవుతాయి. అదే లావుగా మనం మందంగా చేసుకుంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఇట్లా గుండ్రంగా పల్సగా వీటిని ఒత్తుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఈ కవర్ మీద నుంచి మెల్లగా వీటిని తీసేసుకుని ఈ విధంగా ఆయిల్లో మెల్లగా వేసేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి, లేకపోతే కలర్ వచ్చేసేసి మెత్తగా ఉంటాయి.
ఒక సైడ్ కాలాక రెండో సైడ్ కూడా మెల్లగా తిప్పుకోండి. రెండు వైపులా కూడా చక్కగా ఎర్రగా కాలే వరకు ఉంచండి. ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ చక్కగా క్రంచీగా అయ్యే వరకు కూడా వేయించుకోవాలి. చూసారు కదా, మనకి ఈ విధంగా చక్కగా పప్పులు కూడా ఎర్రగా కాలినట్టు చక్కగా కనబడుతున్నాయి. దగ్గరగా చూడండి. ఇప్పుడు ఇలా కాలాక మనం వీటిని తీసేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు. ఇదే విధంగా అన్నిటిని కూడా ఇదే విధంగా కాల్చుకోవాలి. చూసారు కదా, మనకి ఇలా నిప్పట్లు రెడీ అయిపోయినాయి. ఈ 10 రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వాణి వంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.